నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వాన నీటిని ఒడిసి పట్టి కరవును జయించిన మహారాష్ట్ర గ్రామం బావులు బిందు సేద్యంతో సిరులు పండిస్తున్న కడ్వంచి విజయవాడ మెట్రోకు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి నేడు సీఎంకు అధ్యయన నివేదిక రేపు తుది నిర్ణయం మియాపూర్ భూ కుంభకోణంపై దృష్టి సారించిన కేంద్రం అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు బడిబాట పట్టనున్న విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను వీడని సమస్యలు తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ తొలి రోజు 6000 ర్యాంకుల వరకు ధ్రువపత్రాల పరిశీలన భారీ వాహన డ్రైవర్లకు శిక్షణ తప్పనిసరి చేయనున్న ఏపీ సర్కారు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిబంధనలు కఠినతరం ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కు చేరిన భారత్ ప్రపంచ నెంబర్ 1 దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కోహ్లీ సేన మరో బెర్త్ కోసం నేడు శ్రీలంక పాకిస్తాన్ అమీతుమీ ఏటా కరవులు బీడువారిన భూములు సుక్కనీటి కోసం పడిగాపులు ఒకప్పుడు మహారాష్ట్రలోని కడ్వంచి గ్రామ పరిస్థితులు ఇవి కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా బావులు నీటి కుంటలు ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది వాన నీటిని ఒడిసిపట్టిన అక్కడి రైతులు కరవు రక్కసిని తరిమి కొట్టారు ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుని సిరుల పంటలు పండిస్తున్నారు 2 దశాబ్దాల క్రితం గ్రామ వ్యవసాయ ఉత్పత్తుల విలువ 60 లక్షలు ఉండగా ఇప్పుడు దాదాపు 50 కోట్లకు చేరింది కరవు సైతం తలవంచేలా కడ్వంచి రైతులు సాధించిన మహా విజయ గాథ ఇప్పుడు చూద్దాం మహారాష్ట్ర జాల్నా జిల్లాలోని కడ్వంచి 1997కు ముందు కరవు పీడిత గ్రామాల్లో ఒకటి వర్షాధారంతో మెట్ట పంటలు మాత్రమే పండేవి రైతులు ఎంత కాయకష్టం చేసినా దిగుబడి వచ్చేది కాదు పొలం ఉన్నా నీరు లేక గ్రామస్తులు పొట్ట చేత పట్టుకుని వలసబాట పట్టేవారు వర్షాలు పడ్డ 2 నెలలకు భూగర్భ జలాలు అట్టడుగుకి చేరేవి వేసవి వస్తే కడ్వంచి గ్రామస్తుల నీటి కష్టాలు మాటల్లో చెప్పతరం కాదు అలాంటి కరవు సీమ ప్రజలు భగీరథ యజ్ఞం చేసి విజయం సాధించారు అందుకు వారు చేసిందల్లా ఒక్కటే వాటర్ షెడ్ ను నమ్ముకుని వాన నీటిని సంరక్షించుకున్నారు కడ్వంచి గ్రామ పరిధిలో 1900 హెక్టార్ల భూమి ఉంది అందులోని 1801 హెక్టార్లలో వాటర్ షెడ్ పథకాన్ని చేపట్టారు ఎత్తైన ప్రాంతం నుంచి లోతట్టు వరకు నీటి సంరక్షణ పనులు చేపట్టారు ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచారు నీరు ఇంకేందుకు మట్టి కట్టలు రాతి కట్టలు చెక్ డ్యాంలు కాంటూరు తవ్వకాలు చేపట్టారు పొలాల్లో ఎత్తైన గట్లను ఏర్పాటు చేశారు పొలాల్లో చేరే నీరు ఇతర పొలాల కాల్వల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు నీటితో పొలాలు కోతకు గురికాకుండా జాగ్రత్త పడ్డారు ప్రతి చినుకు నేలలో ఇంకేలా చేశారు ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి तो यहाँ में जो वाटर टेबल राइज जो है करीबन 7 मीटर एज एन एवरेज 6 to 7 मीटर का वाटर टेबल राइज हो गया पेरिनियल इरिगेशन है ये करीबन यहाँ मोर देन 46% एरिया पे हो गया अभी तक करीबन 650 हेक्टर्स पे पूरा पेरिनियल इरिगेशन हो गया जो पहले का उत्पादन यहाँ का जो था वो करीबन 74 लाख था अभी यहाँ का जो टोटल एग्रीकल्चर ग्रॉस इनकम है ये नियर अबाउट 40 to 45 crores तक है భగీరథ యజ్ఞం పూర్తయ్యాక కడ్వంచి గ్రామంలో వ్యవసాయం రూపే మారింది సంప్రదాయ సేద్యానికి మంగళం చెప్పి ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆరంభించారు నీటి సంరక్షణతో పాటు వ్యవసాయంలోనూ నీటి దుర్వినియోగాన్ని అరికట్టారు కడ్వంచి వాటర్ షెడ్ ప్రాంతంలో కాల్వల ద్వారా పంటల సాగు ఎక్కడా కనిపించదు అందరూ బిందు సేద్యమే చేస్తారు ప్రతి నీటి బొట్టుతో బంగారు పండిస్తారు ద్రాక్ష దానిమ్మ తోటలతో పాటు చివరికి పత్తి కూడా బిందు తుంపర సేద్యంతోనే సాగు చేస్తారు నీటి వృధా తగ్గడమే కాకుండా పంట దిగుబడి గణనీయంగా పెరిగింది పత్తి పెసలు సజ్జ మినుము తదితర పంటల దిగుబడి 50% పెరగ్గా మొక్కజొన్న కంది దిగుబడి రెట్టింపయింది గతంలో ఖరీఫ్ లోనే పంటలు వేసే కడ్వంచి రైతులు నీటి లభ్యత పెరగడంతో రబీ పంటలు కూడా వేస్తున్నారు పత్తి మొక్కజొన్న సజ్జ సోయాబీన్ గోధుమ పంటలు సాగు చేస్తున్నారు ఫలితంగా 3264 రూపాయలున్న గ్రామ తలసరి ఆదాయం ఇప్పుడు 1,50,000కు పెరిగింది छः आधे लोग बाहर पेट भरने जाते थे अभी तो ऐसा हो गया हमारे गांव में 200 लोग अभी बाहर के आए वाले हमारे गांव में तो मजूरी नहीं मिल रहा तो ऐसा हमारे गांव के वाटर शेड से इतना फर्क हो गया रहनीमान बदल गया
కడ్వంచి రైతులు ఎక్కువగా ద్రాక్ష తోటలు వేస్తారు. గ్రామంలోని 455 కుటుంబాలుండగా 350 కుటుంబాలకు ద్రాక్ష తోటలే ఉన్నాయి. గతంలో కేవలం 10 ఎకరాలున్న ద్రాక్ష సాగు ఇప్పుడు 12 ఎకరాలకు పెరిగింది. వారి ఆదాయంలో 75% ద్రాక్ష ద్వారానే వస్తోంది. కడ్వంచి వాటర్ షెడ్ ప్రాంతంలో వ్యవసాయం 100కు 100% బావుల కిందే జరుగుతోంది. భూమిలో 200 అడుగుల కింద రాతి నేల కావడంతో బోర్లు వేసే అవకాశం లేదు. రబీ పంటల కోసం ఫామ్ పాండ్లను ఏర్పాటు చేసుకున్నారు. వర్షాకాలంలో కురిసే వాన నీటితో ఫామ్ పాండ్లను నింపుకుని రబీలో సాగు చేస్తున్నారు. గ్రామంలో 335 రైతు కుటుంబాలుండగా 450 ఫామ్ పాండ్లు ఉన్నాయంటే నీటి సంరక్షణ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. कम से कम वो 15 किलोमीटर नाले 17 साल से वो काम हो चुका है। गए साल में हमने क्या करे कि वो हमारे जो मिनिस्टर है प्रदेश अध्यक्ष है उन्होंने क्या करे कि हमको 2 पोकलैंड दिए। वो गाँव वाले ने उसमें डीजल डाले, वो भी हम थोड़े नाला सरलीकरण करे, वजह से भी बहुत फायदा हो गए। వాటర్ షెడ్ అమల్లోకి వచ్చాక రైతులు వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు మరలారు. పండ్లు, కూరగాయలు, పూల సాగు చేపట్టారు. చేపల పెంపకం, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటివి అదనంగా చేరాయి. నీటి సంరక్షణ చర్యలతో కడ్వంచి గ్రామ రైతులు మోడుబారిన తమ బతుకుల్ని మార్చుకున్నారు. పంట వేస్తే తిండికి కూడా గింజలు రాని నేలల్లో సిరుల పంటలు పండిస్తున్నారు. వాటర్ షెడ్ పథకం అమలులో అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు భూసేకరణ నుంచి ప్రాజెక్టు రుణాల వరకు అనేక సమస్యలు ఎదురవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థపై దృష్టి సారిస్తోంది. ఈ మేరకు అధ్యయనం చేసిన అమరావతి మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ఇవాళ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించనున్నారు. విజయవాడ మెట్రో వల్ల పెద్దగా ఆదాయం రాదని కొన్ని వాదనలు రాగా ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ రైలు వంటి ప్రత్యామ్నాయాలపై అధ్యయనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో మెట్రోపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మెట్రో స్థానంలో తక్కువ వ్యయంతో కారిడార్లను నిర్మించే వెసులుబాటు ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటినే భవిష్యత్తులో మెట్రో రైలు మార్గాలుగా మార్చుకోవచ్చని ప్రతిపాదిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మియాపూర్లో జరిగిన వేలాది కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దృష్టి సారించే అవకాశం ఉందని తెలంగాణ రెవెన్యూ యంత్రాంగంలో విస్తృత చర్చ జరుగుతోంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వే నంబర్ 20లో 244 ఎకరాలు, 28లో 384.15 ఎకరాలు కాంది సీకుల భూములు. వీటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ సంస్థది. ఈ సర్వే నంబర్లలోని భూములను కేంద్ర హోంశాఖ C-39 సిఆర్పీఎఫ్ బెటాలియన్కు కేటాయించగా క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. ఈ భూముల్లో తమ హద్దులు చూపించాలని కోరుతూ కలెక్టర్కు సిఆర్పీఎఫ్ కమాండెంట్ లేఖ కూడా రాశారు. ఇదిలా ఉండగానే సర్వే నంబరు 20లోని 244 ఎకరాలకు గాను 109.18 ఎకరాలు, 28లోని 384.15 ఎకరాలకు గాను 145.26 ఎకరాల భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కేంద్రం పర్యవేక్షణలో భూములు కావడం వల్ల దర్యాప్తు కోసం సీబీఐ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ శాఖపై అధ్యయనం చేసిన అవినీతి నిరోధక శాఖ పర్యవేక్షణ లోపంతోనే అక్రమాలు జరుగుతున్నట్లు తేల్చింది. ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యలపై 2-3 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్లో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు నడుం బిగించిన సర్కారు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇకపై భారీ వాహనాలు నడిపేవారు లైసెన్సు పొందాలంటే ముందస్తు శిక్షణను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఆ బాధ్యతను వాహన యజమానులకే అప్పగించనుంది. ఇందుకు అనుగుణంగా మోటారు వాహనాల చట్టంలో సవరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే ముఖ్యమంత్రి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సదరు దస్త్రం సీఎం ఆమోదం పొందితే ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు, లారీ యజమానులు తాము నియమించుకునే డ్రైవర్లకు తప్పనిసరిగా ముందస్తు శిక్షణ ఇప్పించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు శిక్షణ ఇప్పించే బాధ్యత వాహన యజమానులే తీసుకునే విధంగా చట్ట సవరణ చేయాలని ఇటీవల ఏపీ డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్ట సవరణకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వం వద్దకు చేరగా త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడనుంది. కొద్ది రోజుల క్రితం తెలుగు నేలను తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 2 లేదా 3 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా మారనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో అటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి.
ఆంధ్రప్రదేశ్లో దాదాపు నెలన్నర రోజుల తరువాత పాఠశాలలు ఇవాళ తెరుచుకోనున్నాయి. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కాగా నేటి నుంచి ప్రభుత్వం సహా మిగిలిన ప్రైవేటు పాఠశాలల్లో బడిగంట మోగబోతోంది. దాదాపు 73 లక్షల మంది విద్యార్థులు బడులకు వెళ్లనున్నారు. ఈ ఏడాది కూడా సర్కారీ బడులను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ఏకరూప దుస్తులు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. పాఠశాలలకు 45% మాత్రమే పుస్తకాలు చేరాయి. ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి కాకపోవడం సహా ఎన్నో పాఠశాలల్లో మౌలిక వస్తువుల కొరత తీరనే లేదు. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినా పర్యవేక్షణ లోపం ప్రధాన సమస్యగా ఉంది. 9వ తరగతి బాలికలకు ఇస్తున్న సైకిళ్ల పంపిణీ పూర్తి కాలేదు. 4000 పాఠశాలలు మూసివేయాలని ఏపీ సర్కారు ప్రాథమికంగా నిర్ణయించినా ఆ ప్రక్రియపై ఇంకా చర్యలు ప్రారంభం కాలేదు. ఇలాంటి ఎన్నో సమస్యల మధ్య చిన్నారులు విద్యాలయాలకు వెళ్లనున్నారు. అటు తెలంగాణలోనూ నేటి నుంచి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఎప్పట్లాగే సదుపాయాల కొరత పాఠశాలలను వేధిస్తూ ఉంది. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు లేవు. ఉపాధ్యాయుల కొరత అలాగే ఉంది. నియామకాలకు 6 నెలలు పడుతుందన్న అంచనాల మధ్య విద్యా వాలంటీర్లతో బండి నడిపించేందుకు కేసీఆర్ సర్కార్ ఏర్పాట్లు చేసింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెబుతోన్న సర్కారు చర్యలకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. ఓయూ విశ్రాంత ఉపకులపతి ఆచార్య తిరుపతిరావు కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రైవేటు పాఠశాలల రుసుముల విషయంలో హేతుబద్ధత తీసుకొస్తామని చెబుతోంది. గత ఏడాది తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమం పాఠశాలలకు అదనంగా మరో 4000 పాఠశాలలు ఈ ఏడాది తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించిన కేసీఆర్ సర్కారు దాదాపు 3000 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 21వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన సాగనుంది. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా 21 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజుకు 4 విడతల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు 6000 మంది విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన సాగుతుంది. ఇదే సమయంలో ఈ నెల 16 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కూడా సమాంతరంగా ఉంటుంది. 22, 23 తేదీల్లో ఆప్షన్ల మార్పు ప్రక్రియకు సమయం కేటాయించిన అధికారులు 28 నుంచి సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు వివరించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన సందర్భంలోనే ప్రతి హెల్ప్ లైన్ సెంటర్లో కూడా క్యాండిడేట్కి ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫామ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ 2 పేజెస్ ఉంటాయి. దానిలో 120 ఆప్షన్స్ వరకు కూడా మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అంటే మీ యొక్క కాలేజ్ కోడ్, ఏ బ్రాంచ్ కావాలనేటువంటిది ఒక ఆర్డర్లో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కావాలంటే అలాంటి ఫామ్స్ ఇంకా 2-3 ఎక్స్ట్రా తీసుకొని అయినా సరే మీరు వెళ్ళి ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసేస్తే మీరు ఆప్షన్ ఎంటర్ చేసుకునేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది. తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఇవాళ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు హైదరాబాద్ హ్యాబిట్స్లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కళాశాల దీనికి వేదిక కానుంది. మొత్తం 1032 ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షకు 5,17,000 మంది అభ్యర్థులు హాజరు కాగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున, దివ్యాంగులను 5 చొప్పున మొత్తం 3,147 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. రాత పరీక్ష ద్వారా ఒక పోస్టుకు 2 చొప్పున ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తామన్న టీఎస్పీఎస్సీ ఇప్పుడు ఒక పోస్టుకు 3 చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకు పిలవడం పట్ల పలు అనుమానాలున్నాయని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొందరి వద్ద తగిన ధ్రువపత్రాలు లేకపోతే మళ్లీ ప్రక్రియ నిర్వహించాల్సి వస్తుందని, దానివల్ల జాప్యం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని కమిషన్ వివరించింది. నవభారత నిర్మాణమే లక్ష్యంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కేంద్రంలో పనిచేస్తోందని కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ ఉడా చిల్డ్రన్స్ పార్క్లో ఏర్పాటు చేసిన మోడీ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశాభివృద్ధి పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని చూసి తట్టుకోలేకే విపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కొన్ని పార్టీలు కశ్మీర్లో వేర్పాటువాదుల పక్షాన వకాల్తా పుచ్చుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి ఆవాస మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకయ్యను తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. ఒక రోగ్ నేషన్ లాగా వ్యవహరిస్తుంది. ఇట్స్ ఎయిడింగ్, అబెటింగ్, ఫండింగ్, ట్రైనింగ్ టెర్రరిస్ట్. అందువల్ల ఒక స్టేట్ పాలసీగా పెట్టుకుంది. దాన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. కానీ దేశంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్మీ పౌర హక్కులను ఉల్లంఘించింది. టెర్రరిస్ట్ పౌర హక్కునేది, మావోయిస్టు పౌర హక్కునేది. మానవ హక్కులు మానవులకు మాత్రమే, దానవులకు లేదు. నరేంద్ర మోదీ 3 ఏళ్ల పాలనలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాయలసీమలో వేరుశెనగను ఫసల్ బీమా పథకం పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాల కోసం పథకాలు తీసుకొస్తే ఎన్డీఏ సర్కారు మాత్రం పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని అన్నారు. అవినీతి అంతమే తమ లక్ష్యమని చెప్పారు.
किया और आज गरीब का पैसा गरीब तक पहुंचाने की कोशिश की और जो लोग काला धन पर बैठे हुए थे, जिससे देश का विकास रुक रहा था, उसको भी बराबर कर रही। అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగే ఓ కార్యక్రమంలో రంజాన్ ఉపవాస దీక్షల్లో ఉన్న 300 మంది ముస్లింలు ప్రధానమంత్రి మోదీతో కలిసి ఆసనాలు వేయనున్నారు. రామాబాయి అంబేద్కర్ మైదానంలో జరిగే ఈ వేడుకకు మొత్తం 55,000 మంది హాజరు కానుండగా ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలోని ముస్లిం మహిళలు, పురుషులు ఇందులో పాల్గొంటున్నారు. రంజాన్ ఉపవాస దీక్ష, యోగా ఆరోగ్యానికి మంచివని ఉత్తరప్రదేశ్ ముస్లిం వక్ఫ్ హజ్ మంత్రి మొహసిన్ రజా చెప్పారు. భారతీయ జనతా పార్టీ యూపీ విభాగం సభ్యుడు ఇక్బాల్ హైదర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. యోగా, రంజాన్ ఉపవాస దీక్ష రెండు వేర్వేరు అంశాలని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని, ఉపవాస దీక్షలో ఉన్నవారు యోగాలో పాల్గొనకుండా నిషిద్ధమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ వీధుల్లో చేదు అనుభవం ఎదురైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ఆయన్ని భారత్ క్రికెట్ అభిమానులు హేళన చేశారు. మైదానం ప్రవేశ ద్వారం వద్ద మాల్యాను గుర్తుపట్టి దొంగ దొంగ అంటూ క్రీడాభిమానులు కేకలు వేశారు. ఈ అరుపులతో ఆయన ఒక్కసారి షాక్కు గురయ్యారు. ఊహించని పరిణామంతో దిమ్మదిరిగి అక్కడి నుంచి వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. కొందరు ఆయనను ఫోటోలు తీయగా, మరికొందరు హేళనగా నవ్వుతూ చూడండి దొంగ మైదానంలో వస్తున్నారని గట్టిగా అరిచారు. ముఖ్యాంశాలు మరోసారి. వాన నీటిని ఒడిసిపట్టి కరవును జయించిన మహారాష్ట్ర గ్రామం. బావులు, బిందు సేద్యంతో సిరులు పండిస్తున్న కడ్వంచి. విజయవాడ మెట్రోకు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి. నేడు సీఎంకు అధ్యయన నివేదిక, రేపు తుది నిర్ణయం. మియాపూర్ భూ కుంభకోణంపై దృష్టి సారించిన కేంద్రం, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు, బడిబాట పట్టనున్న విద్యార్థులు, ప్రభుత్వ విద్యాలయాలను వీడని సమస్యలు. తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్, తొలి రోజు 6,000 ర్యాంకుల వరకు ధ్రువపత్రాల పరిశీలన. భారీ వాహన డ్రైవర్లకు శిక్షణ తప్పనిసరి చేయనున్న ఏపీ సర్కార్, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిబంధనలు కఠినతరం. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కు చేరిన భారత్, ప్రపంచ నంబర్ 1 దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కోహ్లీ సేన. మరో బెర్త్ కోసం నేడు శ్రీలంక, పాకిస్తాన్ అమీతుమీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.